సంఘాల్లో వారికి బోధన విధానం ఎలా ఉండాలంటే, ఆత్మీయంగా రోగులైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి అని అనాలి ఒకటైతే. ముఖ్యంగా సంఘంలోకి వచ్చి ఆత్మీయంగా రోగబారిన పడ్డారా వాళ్ళందరికీ సంఘం ఒక ఉచిత వైద్య శిబిరం కావాలి. ఆత్మీయంగా ఎవరైతే రోగం బారిన పడిపోయారో వాళ్ళందరికీ కూడా సంఘం ఏం కావాలి? ఒక ఉచిత వైద్య శిబిరం కావాలి. ఆత్మరోగుల ఉచిత వైద్య శిబిరం సంఘం. ఈ విషయాన్ని మర్చిపోయారు చాలామంది. సంఘం అంటే అల్లరికి నిలయం అన్నట్టుగా తయారు చేశారు. పరిశుద్ధాత్మ పేరు చెప్పి రకరకాల అడుగులు వేస్తూ రకరకాల గంతులు వేస్తూ నీచంగా తమ పరిస్థితిని కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంటి? అల్లరికి నిలయం అండి అన్నట్టుగా తయారు చేశారు. సో మరి అలాంటి ఆలోచన విధానాన్ని దేవుడు ఆమోదిస్తాడా? ఆమోదించడు. రోజు రోజుకు మన ఆలోచన విధానం పెరగాలి కానీ తరగకూడదు. క్రైస్తవులు అంటే జ్ఞానవంతులు రా అని చెప్పుకునేలా ఉండాలి కానీ క్రైస్తవులు అంటే ఇగో ఇలాంటి నీచులు, ఇలాంటి దౌర్భాగ్యులు అని సమాజం మనల్ని దుమ్మెత్తిపోసేలాగా ఉండకూడదు. ముఖ్యంగా ఆ అవమానం మనకు కాదు, మనం నమ్ముకుని యేసుక్రీస్తు వారికి. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకుని చక్కగా అడుగులేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే